మరి భర్తను మించిన బాకీ లేదు పురుషులు మించిన పుణ్యం లేకపోయినా మరి భర్త తోటే భాగ్యం అంటారు పురుషుని తోడు పుణ్యం అంటారు తల్లలారా మరి పౌడంపి మారది రామ రాజ్యం వీలుతాను దేవుడు దేశం ఖర్చులు బంధుడు పవనుడి రాన వచ్చినా కన్న తల్లి ముత్యాల కన్నే భర్త వేడికి వెళ్ళి వస్తా ఉన్నదమ్మా సర్వ మంగళం రామ 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 పిల్ల బయలు వెళ్ళి నాది దేవ రామ నువ్వలాంటి దాడు వాదే రామ రామ ముందుగానే దాటబట్టే దేవ రామ పన్నెండు గుంజాలది రామ రామ బాలబందరి వేడి గజన దేవ రామ భర్తనే పాదాల కాడ రామ రామ బాలకులు ఊరిరావటే దేవ రామ కుడి పాదంగడ కాబట్టి అట్లా కాదయ్యా నీ కాళ్ళు కడతాను జోగి కడతాను పైకంటాను శ్రీవారు అట్లా నువ్వు భర్త కదా నీ భార్యనే కదా మన ఇద్దరి మధ్య డౌట్ ఉండదండి అమ్మ కొడి బాలంగడగా అంటే రామ రామ ముత్యాల గన్నే గుడి పాదంగడి గురుగులు శుద్ధి పెట్టనమ్ము మరి కడిగిన ఉత్తకాలు కళ్ళ కట్టుకున్న మిగిలిన ఉత్తమి వెళ్ళకున్నదమ్మా అయ్యో నాదా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అయ్యో నాదా మరి రోజారో నీ కాలు కడుగుతాను కానీ ఓ నాదా మరి రోజారో నీ కాలు కడుగుతాను కానీ నీ కాలుకుని గద్దలు నీ కాలుకుని వెళుతున్నాయ్యా ఉప్పు కారం నిన్న చెత్త దినమింత ఊరంగా కూర్చున్నావా పిల్ల అయ్యో నాదా మన రావద్దు మరి కాళేశ్వరపురం బస్ స్టాండ్ లో మన ఛాయ్ దాకా చూసి కదా నాయ్యా ఆయన కాళ్ళ కాడికెళ్ళు సీతుడు కాడికెళ్ళు ఆయనకెళ్ళు తినాయ్యా తన భార్య కాళ్ళ కడిగితే కాళ్ళకు నేలూచి పోలేదు చేతులకు నేలూచి పోలేదు ఆయన పెనుజనములే పాపం చేసుకున్నాడు ఈ జన్మలో కూని కుట్ట రోగం సంభవించింది పిల్ల అయ్యో నాదా మళ్ళేందో ఆయన ఖర్చుది కూని కొట్టాడు అంటాను గాని రోజారో తీక పడితే గడుగుడు తప్పాలంటే గాడుగుని గత్త మంచిగుంటా ఆ రోగం నాకు వచ్చేది ఉంచి ఊళ్ళో తిరుగుడు
ఒకటే తప్పు దన కాళ్ళు కడుగుడు ఒకటే తప్పు దనుకుంటానవా? మరి ఎట్లా? ఆ రోగం నాకు వచ్చేది ఉంటే గడంచే గుర్ర గుర్ర గుంజుకొని వచ్చి ఇంటి కూడా రేకుల కింద వేసుకొని నేను వండాలి. బెడ్రూమ్లా ఆ బెడ్ల మీద నువ్వు కూల కింద నువ్వు వండు అవుతుంది. మన ఇద్దరి మధ్యలో ఫుడ్ వేరైతుంది, బెడ్ వేరైతుంది. అయ్యో నాదా, మరి కంచం మంచం ఏరైతే అంటే నాయ్యా, మరి కంచం ఏరైతే కొన్నేళ్ళు బతుకుతా. ఇప్పుడు మరి చల్లగా ఈద రక్తాన్ని చలి స్టార్ట్ అయ్యింది. మూరడు ఈ చల్లగా రక్తం ఈదర గాలికి, ఈ ఈదర గాలికి మంచం ఏరైతే అసలు బతకలే నాయ్యా. రమ్మంటే భర్తను తీసుకున్నది, అప్పటికి ఇప్పుడే కంటారు. ఆ తల్లి ముచ్చాలే కన్నే భర్తను తీసుకుని భవనాలు నింపుకున్నది. అరే మరి 66 కూరలు, అల్లమ్మ పచ్చాలు, 76 కూరలు పెరిగేసి భర్త కన్నా వండి భర్తకు పెట్టి, మరి సిలకలాంటి మొగ చిన్న ఉచ్చుకున్న అవసరం లాంటి మొగ అలుగు ఉచ్చుకొని మరి కాడ కొట్టే మాడలు కాడ చిన్న ఈ మేడల్లో ఉన్నది. రాజు పోవడం రాజు భార్య వంకన కళ్ళ చూసిండు. ఇప్పటికప్పుడే కన్నారు తల్లులర కట్టక పుట్ట కీడన్నారు, కొట్టను కొమ్మల బర్రె కీడన్నారు, ముఖం మార్చినాడిది మొగన కీడన్నారు. అమ్మ ఈ ఊరికి వచ్చిన కాంచి నా భార్య ఎందుకు చిన్నవాయనా? ఇంటి ముంగడికి వచ్చి ఎప్పుడు పేరు పెట్టి పిలిచిండు. చెమ్ముతోడు ఉతకాలు చేతుల నివళ్ళు పట్టుకొని తన భర్త పాదాలు కట్టుకొని మిగిలిన ఉతకాల మీద చల్లుకొని రమ్మని భర్తను లోగిలు నింపుకున్నదమ్మ. వెనకట పుణ్యం కళ్ళ తల్లులు ఎయిలు వరంగా లేచి తన భర్త పాద పూజ చేసి శిబురుగట్ట చేత పట్టి ఆకిలు ఊడ్చేదాట. ఈనాటి నా అక్కలు, ఈనాటి నా చెల్లెళ్ళు నిద్రమో కమ్మగడుంటే మీదికెళ్ళి దాటిపోతారు. నా అంత కంప్యూటర్ కాలం అయింది. రాఘబాబు కలర్ టీవీలో వచ్చిన కాంచి, టచ్ ఫోన్లు వచ్చిన కాంచి మూగోళ్ళ కన్ను వేసులు బంద్ చేసిరు. నా వాడు చేనులో పోయి పొద్దున్న దాకా మొద్దు కట్టం వేసి చేనులో పోయి వాడు పొద్దున్న దాకా మొద్దు కట్టం వేసి 66 రంధ్రలతో ఇంటి ముంగడ కట్ట ఇంటి లక్ష్మి పందిరి చెప్తుంది. ఇంట్లో ఉన్నాడు తల్లి తల స్నానం చేసి ఉండగా తల దూకొని సిక్క ముడుచుకొని సిక్కులోన పూలు పెట్టుకొని భర్త కట్టం చేసి ఇంటి ముంగడకి వచ్చేవారు నడి గెలవల నిలబడి అరే ఇట్లా మాత్రం అనగా చెంబుతోటి నీళ్ళు చేతిలో పట్టుకొని కోసం ఉమ్ము నోట్లో పెట్టుకొని ముసి ముసి నవ్వుకుండా చెంబు చేతికిస్తే మొగోడు చేసిన కట్టం చేళ్ళ మర్చిపోతాడా. ఒకవేళ పొద్దున్న దాకా ముద్దు కట్టం చేసి 60 రంగులతోటి భర్త ఇంటి ముంగడికి వచ్చేవారు నడి గెలవల నిలబడి కద్ద కూడోలు ఇంచెత్తు తలకాయ పెట్టుకున్నాడు. గెలవలు గెగ్గిలవాడు చూసింది అనుకో మరి కెక్కలేని జ్వరం పూసుకుంటూ దొరికిపోయి బ్రాండ్ షాపులో పడతాడు. నా ఇంకన్నా కడ కూటరు పోయి ఆపు అవుతుంది, ఆపు పోయి పుల్ల అవుతుంది. ఇక పుల్ల అయినాక నా ఎస్సోళ్ళే కాకుతుంది. కాళ్ళు రేఖలు కడుకున్నాక తన భార్య అన్నం పెట్టింది. అన్నం తిన్న రాజు భార్య వంకన చూస్తే గవ్వలాంటి కళ్ళకు టప 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 రవ్వలలో చినుకులు అడిపోతుంది. నా భార్య ఎందుకు కొరవు చిన్నవో వస్తున్నా కోమలి నువ్వెందుకు
సిరులు సిరులంటే మన చుట్టాల బట్టలాడి 10 ఏళ్ళు తిరిగి నీకు దక్కటి సిరు దక్కి కట్టించిన పిల్ల ఓ నాయ్యా మా బొయ్యలు మంచిలు కాబట్టి 10 ఏళ్ళు వేసిరు పట్టుచీల కట్టుకోమన్నారు వాళ్ళని పట్టుచీల కట్టుకుని అసలుకే ఓ చీర తెమ్మ లాస్ట్ ఈ చీర తెచ్చిరు ఈ చీర కట్టుకున్న నాయ్యా మరి ఏ చీరలు కట్టిన జంగ తప్పితే లంగే కనబడుతుంది జంగ తప్పితే లంగ కనబడుతుంది అంటే బల్ల మీద కూర్చున్న పెద్ద మనుషులు కథ మొదలు పెట్టినప్పుడే ముందుగానే కూర్చున్నారు మంచిగా కథ చూస్తున్నా నేను అనుకున్నా కానీ వాళ్ళ కథ చూస్తానే ముంగడ కూర్చోలేదు నీ లోపల లంగం చూస్తానికే ముంగడ కూర్చున్నారు లంగ ముసలోళ్ళు కొడుకున్నాడు మన కొడుకు వరాల రాదు మన కొడుకే అన్న మాట అన్నాడా ఇంటి ముంగడ తల్లి మాట అన్నదా ఇంటి పక్క పొంటి తల్లి మాట అన్నదా నీ గవ్వలాంటి కళ్ళకు రవ్వల్లో టపటప తిరుగు నడుపుతున్నావమ్మా ఎందుకు కొరకు నీలోనే ఉన్నదా తోడి చెప్పవమ్మా బామ్మ ముచ్చాలగానే ఎందుకు చిన్నమే అన్నడమ్మా మరి ధనమ లేక చిన్నమేనో దానం లేక చిన్నమే పెట్టుకుని సొమ్మ లేక చిన్నమే అన్నడమ్మా నాదయ్యేలా రాజ్యాలు ఉన్నాయి ఎక్క గుర్రాలు నేర్చ సంపద ఇష్ట భాగ్య ధన కనక దాని మీద కలిగి ఉన్నాయి ప్రాణాల బర్ల మందా ఇలా రాజ్యాలు ఉండే ఓనాలా గుర్రాలు ఉండే కట్టుకోని బలవలు ఎన్నో కలిగి ఉన్నాయా పెట్టుకోని భూషణాలే ఓనాలా కలిగి ఉండే రేపు రేపాటి కల్లా ఇల్లు వాళ్ళకి ముగ్గు పెడితే ముగ్గు మాయ కొట్ట ఒక్క కొడుకే అన్న కళ్ళ కలిగి ఉండే నీళ్ళు వద్దే నీళ్ళు తలగొట్ట కూలి పాలంటే మన కూలే పాయ బాటి గల్లా రేపు రే బాటి గల్లా కాలుకు ముల్లి విరిగి కట్టకాలం వచ్చినాడే మంచాల పడ్డనాడే బాబు తిన్నవాడికి అడిగేడి కొడుకు అంటే మన కళ్ళ కలిగి ఉండే అమ్మ తిన్నవాని అడిగేటి బిడ్డలంటాలే పయనా కొడుకు సై తోడ ఒక్కగానే
ఉంటే ఓనాలా రేపు రేపటి కల్లా ఓనాలా రేపటి కల్లా ఓనాలా మన గర్భాన ఒక్క బిడ్డ ఉంటా ఆ బిడ్డను సాది పెంచి పెద్ద చేసి ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా ముతిరాజు వాళ్ళు గంపల పనులు పోసుకొని ఊరుకొక్క బండమ్మినట్టు వాడుకొక్క బండమ్మినట్టు మన బిడ్డను సాది పెంచి పెద్ద చేసి ఏ ఊరికన్నా మన బిడ్డనిచ్చి పెళ్లి చేసినాడు రాదా అత్తగారింటికాడ మన బిడ్డ ఉన్ననాడు మన జలం వచ్చి మంచాల వండుకోనుంటే అత్తగారింటి కాడ ఉన్న బిడ్డ ఇరుத்து మా ఉజరం వచ్చిందని బిడ్డ మా బాబు ఉజరం వచ్చిందని బిడ్డ ఏ అన్న అరుచుకుంటలేడు ఏ వదిన కలిసి వస్తుందో పోతలేదని బిడ్డ తిరుగన్ను సర్ది పట్టుకొని మన బిడ్డ వస్తదయ్యా సర్ది పట్టుకొని మన బిడ్డ పనులు పట్టుకొని మన బిడ్డ మనకింటికి వస్తదయ్యా ఓనాలా మన బిడ్డ మన ఇంటికి వచ్చేటల్లకు మన మంచాల వండుకోనుంటే అవ్వని బిడ్డ నచ్చిన బాపుని బిడ్డ నచ్చినాని మంచాలకెళ్ళేసి కూసుండే పెట్టి అవ్వనికేమనిపిస్తుంది బాపునికేమనిపిస్తుంది అని బిడ్డ మనసులున్న మాట అడిగి అవ్వని తల ఇంతమంటుండదే అవ్వా బాపుని బట్టలు మాసి ఉన్నాయా అని బిడ్డ కుండడాన్ని నీళ్లు కాగబెట్టి జారేవులు తీసుకుపోయి అవ్వరారా మన ఇద్దరికి తానం పోసి తడి బట్టలు ఇడిసి బిడ్డ పొడి బట్టలు కట్టి అవ్వాని పెరగన్ను సర్ది తెచ్చిన బాబుని పండ్లు తెచ్చినాని బిడ్డ చెరొక్క పండు చేతికిచ్చి చెరి 3 బుక్కలన్న తినబెట్టి మన బిడ్డ ఓవా మీరు తీర ఎందుకు రే అవ్వా బాబు మీరు బాధపడకుర్రి నేను 4 రోజులకు వస్తనే అవ్వా నేను 10 రోజులకు వస్తానా అని బిడ్డ మనసులున్న మాట చెప్పి మన బిడ్డ అత్తగారింటి మన బిడ్డ వెళ్ళిపోయినప్పుడు మన బిడ్డ వెళ్ళిపోయినప్పుడు మనం కళ్ళు రెక్కలుడికి 60 ఏళ్ళ తట్టు 70 ఏళ్ళకెత్తు ముఖాలు ముందుకై ముఖ చేతులు వెనకకై మంచాల పడి మన ప్రాణం వెళ్ళిపోతే మన చనిపోయిన మతులావు అత్తగారింటి కాడ ఉన్న బిడ్డ తెలిస్తే సెల్లల్లా మన బిడ్డ సెలకల్లా మన బిడ్డ చేతుల్లో మన చేతుల్లో విడిసి అవ్వాలారా గిరిగిరి ఇంటి గురికి వచ్చేటల్లకు ఇంట్లో 10 రూపాయలు లేకపోయినా పక్క బొంటోళ్ళు ఇంటికి పోయి బిడ్డ ఒక్క 10 రూపాయలు అప్పు అడుక్కొని ఓ నాయన బాబా ప్రాణం పోయింది మా బాబు ప్రాణం పోయిందయ్యా నేను కొయ్యబోయి మొయ్యబోయి వచ్చి తెరుపుతానని బిడ్డ 10 రూపాయలు పట్టుకొని ఇయ్య మన బిడ్డ వద్దయ్యా ఓనాలా మన బిడ్డ వద్దయ్యా ఓనాలా దరుచుకుంటా మన బిడ్డ చాలా పోదుకుంటా మన బిడ్డ ఏడువాడాలి ఎల్లా ఓనాలా మన పాట పాడుకుంటా ఓనాలా ఈద ఉరికి వచ్చి మన బిడ్డ ఇది ఉరికి వచ్చి మన బిడ్డ ఆ కిట్ల మన సేవాలుంటే 3 రోజుల
పోతే వాళ్ళ మురుకు వాసన వచ్చిన గాని మందిని బాబుకుండూరి కాచి మన బిడ్డ మన ముఖం మీద బట్ట తీసి మన ముఖంలోనే ముఖం పెట్టి బిడ్డ బాబుని బిడ్డ నచ్చిందే బాబుని బిడ్డ నచ్చిన నేను మొన్న చూసి పోయిందే అవ్వా నన్ను ఎవరి చేతులు పెట్టి రాని బిడ్డ చిన్ననాటి నుండి మన బిడ్డకి ఏం పెట్టినే వరుసుకున్నావా పెంట వీరు కోడి గింజలు ఎరుక బుక్కినట్టు ఒక్కొక్క ముచ్చిన బిడ్డ వాళ్ళు ఇచ్చుకుంటూ ఏడితే అవ్వలారా ఆడవిల్లలు ఎడితే అందరు ఎడతారు మన బిడ్డ కంటి నీరే పోనాదా బిడ్డ కంటి నీరే పోనాదా ఏద వీనబడ్డాడే పోనాదా సచ్చిన మన జీవి పోనాదా సరకలోకవంతయ్యా పోనాదా ఆడవిల్లాల లేని పోనాదా వల్లదావరాదే పోనాదా సొన్నాయి లేని పెళ్లి పోనాదా పెళ్ళల్లయ్యరాదే పోనాదా ఆర్తివాడు లేని సీత పోనాదా సీతల్లయ్యరాదే పోనాదా అప్పటికి ఇప్పటికి అంటారయ్యా మరి కావళ్ళు మోసీది కొడుకులు అంటారు కన్నీళ్ళు తీసేది బిడ్డలు అంటారు నాదా ఆడవిల్లలతోటి రా కళ్ళు పో కళ్ళు ఆడవిల్లలతోటి హిందూస్తో బంధుస్తాం అంటారు అవ్వలారా ఇలా మన గర్భాన కొడుకు సైతుడు ఆడవిల్ల లేక నేను చిన్నవేనా ఇలా జరిగేటి పండుగ ఎవరు అంటే ఈ పోతారం గ్రామములోన మరి గుజ్జుల వారి ఇళ్ళల్లా కా తండ్రి గట్టయ్యా కా తల్లి సీతవ్వ కనుకున్నారు ఒక్క కొడుకుని కనుకున్నారు ఒక్క బిడ్డని కనుకున్నారు కా తండ్రి గట్టయ్యా కొడుకుని బిడ్డని కనుకున్నారు నా కొడుకు బతకాలి నా బిడ్డ బతకాలి నాని కా తండ్రి గట్టయ్యా అయినా కట్టం చేసి కాని కట్టం చేసి కొంగునెడము చుట్టుకొని కళ్ళు పెద్ద వేసుకొని ఇద్దరు పిల్లలు ఆదుకున్నారు అయ్యో ఆ తండ్రి కట్టన్న ప్రాణం వెళ్ళి పోతంటే కట్టి నీళ్ళు ఆది కచ్చిందా పెట్టిన పోయి ఆది కచ్చిందా భార్య సీతవ్వ నేను భర్త అనుభూత ఉన్నా నా భార్య భర్త నెల్లిపోత ఉన్నా నా భార్య చిన్ననాడు మానదయ్యా నా భార్య చిలకలాది జంట కాదు నా భార్య పడుసునాడు మనది కాదు నా భార్య పావురాల జంట కాదు నా భార్య భార్య సీతవ్వ నీవు భర్త వెళ్ళిపోతండే బాబా నీలారి నీ ఒట్టు నీళ్ళల్లో కలిపినా కూరడి కుంకుమ గోదరలో కలిపి నేను భర్త వెళ్ళిపోతానా ఆ తండ్రి గట్టన్న ప్రాణం వెళ్ళిపోతంటే పోలేకని జీవి పొరలాడుకుంటూ పోతాంది అవ్వలారా కడపార కనుకున్న కన్న కొడుకు అది కచ్చిండు ఒరి కొడక బండి నేను బాబు నెల్లిపోత ఉన్న కొడక నెల్లిపోత ఉన్న కొడక నేను గన్నగారి కొడక రాకలల్లా గానలేదు కొడక కట్ట వల్ల దూడరాని కొడక మీరు పొద్దు పడిసిన కాడ ఉన్నరా కొడుకో నేను రూపమిచ్చే కన్న తండ్రిని కొడక నేను వెళ్ళిపోతానా ఆ తండ్రి గట్టన్న ప్రాణం వెళ్ళిపోతంటే ఓ బిడ్డ పూజితవ్వా నేను కన్న తండ్రిని పోతాంటే బిడ్డ
బాపునెల్లి పోతానే బిడ్డ నువ్వు బాబాని పిలిచడొల్లనే బిడ్డో మీరల్ల చూస్తారా బిడ్డ పూజితవ్వా నీకేనాడు ఆదికి రాకపోయినా బిడ్డో నీకు పచ్చని పందిట్లో బ్రాహ్మణులు పెళ్లి చేస్తంటే ఆ పందిట్లోన బ్రాహ్మణ ఎంటడు ఓ బిడ్డ పూజితవ్వా మీ బాపుని విలు మీ అవ్వను విలు బిడ్డ నీ కాళ్ళ గడిగి కన్నెదానం ఏమన్నప్పుడు నిండు పోలు విండే నన్నది వేసుకొని ఓ నాయన బ్రాహ్మణయ్యా మా బాబు చచ్చిపోయిండని నువ్వు అది వేసుకొని ఎడతావా బిడ్డ ఇంకా నాడు అది కత్త నువ్వు కడపగాడికి నీ అత్తగారింటికి వెళ్ళిపోతంటే నిన్ను తీసి నీ చేయి తీసి బిడ్డ నీ అత్త చేతులు పెట్టి నీ మామ చేతిలోనే పెట్టి బిడ్డో నా పేగు తీసి నీ మెడకెత్తారా అయ్యా నా బిడ్డ పైలవాడి గానాడు వాళ్ళు వేసుకొని బిడ్డ నువ్వు వల్ల ఎడుతో బిడ్డ పూజితవ్వా నేను బాబుని వెళ్ళిపోతా ఉన్న బిడ్డ పదచ్చినాడు అవి ఉండాలి బాధలు వచ్చినాడు బాబు ఉండాలి బిడ్డో నీకు బాధలు వచ్చినప్పుడు నీ తోడ ఉట్టి నీ తమ్ముడు ఉంటాడే బిడ్డ నీ తమ్ముడు బండి అన్న ఉంటాడు కొడక బండి నీ అక్క పూజిత ఉంటుంది కొడక రేపు రేపటి కల్లా నా బిడ్డకు మరి పెళ్లి సువీటికి ఇచ్చినప్పుడు అప్పటికి పండుగన పబ్బానా నా బిడ్డ పూజితవ్వా అవ్వగారిలా నీటికి వచ్చినప్పుడు కొడుకో నువ్వు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి నువ్వు కట్ట తూక అడుగుతారా కొడక నా బిడ్డ పూజితవ్వకు తినకున్న కానీ తిన్నది తీరైతుంది కొడక నువ్వు మందలి చెప్పదు నీ ఇంట్లో నువ్వు ఉంటారా కొడుకో నా గోడకున్న ఫోటో కాడికి వచ్చి ఇక నా బిడ్డ ఎడుతుంది నా కొడక బిడ్డ ఎడుతుంది నా కొడక తండ్రి నెల్లి పోత ఉన్న కొడక అవ్వ ఉంటది నా కొడుకు అప్పటికి ఇప్పటికి అంటారు అవ్వలారా ఏ ఆడపిల్లలైనా కోరుకుంటారు వెంకటేశ్వర గుళ్ళు ఎచ్చి ఉండాలి తల్లి గారిలు కలిగి ఉండాలి గడకమాడు చెక్కలు తిన్న గాని తల్లి గారింటి కాడ పరవన్న తినుకుంటారు అవ్వలారా ఇక నేను వెళ్ళి పోత ఉన్న కొడక అందరికి మాట చెప్పినాడు అన్నదమ్ముల మాట చెప్పిండు అయ్యో అయ్యా ఆ తండ్రి గట్టన్న ప్రాణం వెళ్ళిపోతంటే అప్పటికి 10 గంటలు అవ్వలారా వాడవిని అవ్వలారా నేను గట్టన్న వెళ్ళిపోతానా నా ప్రాణం పోతుంది అవ్వో నాకు పూను కాళ్ళు ఉన్నాయి కానీ రాను కాళ్ళు లేవు నాదా మన కొడుకు సైతుడు ఆడపిల్ల లేక నేను చిన్నమేనా నేను ఆడపిల్ల లేక చిన్న పౌడంపి రాజా అప్పటికి ఇప్పటికి అంటారు అవ్వలారా ఒక్క కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒక్క ఎద్దు యోస నడవది ఒక గీర బండి నడవది అవ్వా ఒక్క సేతుడు దండం పెట్టరాదు అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెలున్న కాడ అన్నలు ఉండాలి అప్పటికి